శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునే ముందు మీ అరికాళ్ళు ఇలా రాస్తే చాలు, ఎంతటి వారైనా సరే తెల్లవారేసరికి మీకు దాసోహం అవ్వాల్సిందే. చాలా పవర్ఫుల్ మంత్రం అండి. ఈరోజు మీకు అద్భుతమైన విషయం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మీరు కోరుకున్న వ్యక్తి కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదంటే భార్యాభర్తలు కావచ్చు, ఇలా విడిపోయిన వారు ఎవరైనా కూడా ఈ పరిహారం అయితే చేయవచ్చు. ₹1 ఖర్చు లేకుండా ఎలా చేయాలి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. రాత్రి సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసి నిద్రించినట్లయితే తెల్లవారేసరికి ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మీ కళ్ళ ముందుకు వచ్చి తీరుతారు. అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రాన్ని, పరిహారాన్ని మీరు తెలియచేయబోతున్నాను. ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి ప్రస్తుతం ఉన్న కాలంలో భార్యాభర్తల మధ్య అవగాహన లేక కానీ, లేదా చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరగడం వల్ల కానీ, ఇలాంటి సమస్యల వల్ల వచ్చి విడిపోయి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. వారంతట వారే తెలుసుకుని వారి జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అహం అనేది చాలామందికి అడ్డం వస్తుంది. అవన్నీ కూడా తొలగించుకొని కలిసి బ్రతకాలనేది ప్రేమించిన వారు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇలా ఒకరికొకరు తెలిసిన వారు ఉండాలి. ఈ పరిహారం చేయడానికి వీరు వేరే వ్యక్తి చెడు కోసం కాకుండా మీ భార్యాభర్తల సంబంధం నిలబడడం కోసం మాత్రమే చేయండి. అలాంటి సమయంలో మాత్రమే ఇది పనిచేస్తుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే కనుక, సాయంత్రం పూట అంటే రాత్రిపూట మీరు భోజనం చేసేటప్పుడు మీరు నిద్రపోతాము అనుకున్న సమయంలో ఈ పరిహారం చేయండి. దీన్ని మీరు మీ యొక్క అరికాల్లో రాయవలసి ఉంటుంది. మనకి చాలామందికి తెలియదు. అంటే ఎడమ కాలిపైన అయితే మాత్రం ఖచ్చితంగా పేరు అనేది రాయవలసి ఉంటుంది. ఈ వీడియోలో చూపించేటప్పుడు అర్థమవుతుంది. ఎడమ కాలుపైన మీ పేరును రాసుకోండి, కుడి కాలుపైన మంత్రం రాసుకోండి. ముందుగా ఏం చేస్తారంటే, పేరును రాసిన తర్వాత ఆ పేరుని 7 సార్లు జపించండి. మీ మనసులో అనుకోండి. ఇలా పేరు రాసుకునేటప్పుడు, మంత్రం రాసుకునేటప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. తిరిగి మేము కలిసి ఉండాలి, మా మధ్య ఉన్నటువంటి గొడవలు, విభేదాలన్నీ కూడా తొలగిపోవాలి, రేపట్లాగా సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలి, మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం మేము తొందరగా కలవాలి అని ఇలా భార్యాభర్తలు కావచ్చు, లేదంటే విడిపోయిన వారు కావచ్చు, ఎవరైనా సరే మీకున్నటువంటి వారి పట్ల మీకున్న ప్రేమను తెలియజేస్తూ మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి. సంకల్పం గట్టిగా ఉంటే క్షణాల్లో పని జరిగిపోతుంది. ఈ పరిహారం ఎవరైనా సరే ఏ సందర్భంలో ఉన్నా కూడా చేయవచ్చు. ఒక్క పూట అటు ఇటు కావచ్చు, కానీ దీనికోసం రోజు రాసుకోవడం వల్ల అయితే తప్పైతే ఏమీ లేదు. ఇందులో ₹1 ఖర్చు అనేది కూడా ఉండదు. ఎడమ కాలుపైన మీరు ముందుగా వ్యక్తి పేరుని రాయండి. అలాగే కుడి కాలుపైన ఈ మంత్రం రాయండి. ఆ మంత్రం ఏంటనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. తప్పులు అనేది పోకుండా రాసుకోండి. ధూమవస్య. మరొకసారి చెప్తున్నాను చూడండి. ధూమవస్య, 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 ధూమవస్య. మీరు క్లియర్గా గమనించండి. ఏ కాలుపైన మీరు ఏం రాయాలన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. అలాగే రాయండి. పొరపాటున అటు ఇటుగా తప్పులు అనేవి రాసుకోవద్దు. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ముందుగా పేరు రాసినప్పుడు ఆ పేరునైతే 7 సార్లు మనసులో తలుచుకోండి. తర్వాత మంత్రాన్ని అయితే మాత్రం 33 సార్లు ఖచ్చితంగా మంత్రాన్ని జపించాలి. ఇలా జపించిన తర్వాత మీరిద్దరూ కలిసి ఉండాలని సంకల్పం చెప్పుకొని ఇంకా నిద్రకి ఉపక్రమించవచ్చు. ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు చేశారంటే, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరికైతే దూరంగా ఉన్నారో ఆ వ్యక్తి మీకు ఉదయానికల్లా ఖచ్చితంగా ఒక రకంగా, అంటే మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా కానీ, లేదంటే డైరెక్ట్గా కానీ మీ దగ్గర రావడం కానీ జరుగుతుంది. అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి. అప్పుడే మీ సంకల్పం అనేది గట్టి బలంతో ముందుకు వెళ్తుంది. మీ కోరికనే తీరుతుంది. మరొకసారి గుర్తుంచుకోండి. ఎడమ కాలి అరికాలి కింద మీరు ఇష్టపడే వ్యక్తి పేరు రాసుకోవాలి. కుడి కాలి కింద మంత్రం రాసుకోవాలి. ఆ వ్యక్తి పేరు అంటే పేరు రాసుకున్న తర్వాత 7 సార్లు మనసులో జపించాలి. మంత్రం రాసుకున్న తర్వాత 33 సార్లు జపించాలన్నమాట. ఇలా మీరు నమ్మకంతో చేసుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ వశం అవుతారు. ఖచ్చితంగా మీ సొంతం అవుతారనమాట. నమ్మకంతో చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.